శ్రీ యాక్షన్. వ్యాఖ్యానం. శ్రీకృష్ణునికి కుచోలునికి ఇద్దరికి ఉన్న మైత్రి గురించి ఈ పాటలో తెలుస్తుంది. స్టార్ట్. శ్రీకరముగ తరుణి వింతయు వేగదంతుదలచి ప్రాపకటమొప్ప కాళిదాసు బహు పండితులను గొలచి హరిచరణం వరుణి బ్రహ్మ కపివరదులు పొగడ పుడమికి చోలుండను ఒక్క మా భూసురుండు గలడు ఇట్టి కుచోలుండు దృశ్య వివాహము చేసుకొని కట్టుకోను కడుపుకు లేక బహు అష్టదరిద్రమున పిల్లల గలవాడై ఆకట పెట మాడుచును ఇల్లు వెళ్ళి భిక్షాటన చేయడు ఒకరినడుగబోడు. ఏమి దృశ్యమమ్మా మమ్ములనెందుకు గన్నావు ఆడుటైక మా తరముగాదు మా కలి బాధలకు పేగులన్నీ మాడి కొడుకుల పెంచరాది నీకు అన్నకు వెడితివి మాకు లేదని అనబోకుము తల్లి అని రీతిగను బాలలు అమ్మతో ఒసగించి విని కరుణములకు బాణములై తన విభునిగాంచి పలికి శ్రీరమణి విభుడు సకలాశ్రిత జనవత్సలుడు నారాయణుడు సనాతన పురుషుడు నజన భవన గురుడు దాన తృణము కణము హరికి కానుక కావాలే మాను మీనాత ఒసగించిన మాటలన్నీ చాలు అనుచు పలకంగానే భార్య చాలా చింత నుండి శ్రీహరి వద్దకు కానుక కావాలనుచు తాను వెళ్ళి ఇళ్ళు తిరిగి దంచిన ఇళ్ళ రోళ్ల వద్ద తెల్లని అడుగులు పిరికెడు పట్టుకు వెళ్ళే ద్వారకడకు నేనీ అడుగులను శ్రీహరి పూని తింటే వేళ మాని లక్ష్మిరో చెయ్యాపితే నేని మని పలుకుదును అంచు పలకంగానే ద్వారము ఆశ్రయించుకొని ధనులైన ద్వారపాలకులు హరిద్వారమును దాటనివ్వమంది. నారాయణ కృష్ణ మురహరి నరకాంతక శౌరి పావన పోషక భక్త వత్సల వసుదేవ కుమార కావవయ్యమమ్ము చూచే ఘటన కలదు లేదో పావన నరహరి పాండవ పక్ష పరమ పురుష దేవ హరికడకేగియో ఎవ్వరో అతిక దరిద్రుండు తరగతి తమ దర్శనమునకై తోలుకరావలెనా విప్రును జులుమాడగవలెనా పూనిక తోడుత తోలుకరండి బహు పుణ్యాత్ముండతుడు మందిరమునకేగి గోవిందుడవతరించే కందర్పుడు జనకుడు గోవిందుడెదురుగాను చారు చెమ్ముతోని ఉతకము శ్రీ రుక్మిణి బొయ్య చారుతనంబున శ్రీకృష్ణుడు తన చేత గడిగి తుడిచి గుణవంతుండైన కుచోలుని కూర్చుండగబెట్టి కానుకేమి మాకు తెస్తివి ఘన కుచోలం కానుక తోడు తపిరికెడు అడుగులు పరిటెగాను వరిచి ఒక్కోసారికి నీ శ్రీహరి హృదయములో బొయ్య దుఃఖల ఉండే మూడు లోకములు ద్రక్షుడగనుంది రెండోసారికి నీ శ్రీహరి హృదయములో బొయ్య వెండి కోటలు మిద్దెలు మేడలు మిక్కిలి శోభిల్లే మూడోసారికి నీ శ్రీహరి హృదయములో బొయ్య చేడె రుక్మిణి చేయి దొరికించుకు చెప్పుట వినుమనిందు మీరి అడుగులను శ్రీహరి పూని తింటే వేళ కామకు చోలుని ఇంటి వద్ద మీరు కావలుండవలెను దీని గూర్చి మీకేమి కావలయుని చెప్పు మీకు చూడ ఊరిలు మొదలగును పక్వాన్నమ్ములు భుజించి భవంతి పొయ్యిలోన వంతి మేలు గద్దు వెండి కోటలు మిద్దెలు మేడలు మిక్కిలి శోభిల్లే ఇళ్ళు తిరిగి చిల్లెర ఇల్లు వెతకగాని సరోజలక్ష్మి సురోజ కమలి తన విభునికెదురుగాను మంగళార్తి తన భర్తకు నిచ్చి మందిరమునకేగి నీలవర్ణుడిచ్చే మనకి నిఖిల సంపదలు అష్టైశ్వర్యము చాలా గలిగితే సుఖముగా ఉండునుగా దారిద్రములు చాలా గలిగితే దుఃఖమైపోదు వెంకట కైలసించు పాట అగణితములు చాలా గలిగితే అష్టైశ్వర్యము చాలా గలిగి సుఖముగా ఉండునుగా.
అంటే ఏంది అసలు మీనింగ్ ఏంది? కుచోలుడు బాగా దరిద్రం ఉన్నవాడా? బాగా మంది పిల్లలతోని కష్టపడుతున్నాడు. వాళ్ళ దగ్గర పోడు, ఒకళ్ళని అడగాడు, ఏం చేయడు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు, నాకు ఆకలి అవుతున్నదని. ఆమె పోయి భార్య పోయి మొగంతోని ఏంది ఇట్లా కూర్చుంటే ఇట్లా అదవుతుంది, మీకు చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడేమో, ఆ కృష్ణుని దగ్గరికి పోయి ఏమన్నా అడుగుండి కొద్దిగా మనకి ఏమన్నా ఇస్తుండవచ్చు, నీకు మా బాల్య స్నేహితుడేమో కదా అంటే, అబ్బో ఆయన దగ్గరికి ఎక్కాంచి పోతాం, మనం ఎట్లా పోతాం, ఏం చేస్తాం, ఎట్లా పోవాలి, ఆయన కట్టుకొని కూడా బట్టలు నచ్చలేదు, చినిగిపోయినారు. ఆయన దగ్గరికి పోయితే ఏమన్నా కానుక పట్టుకోకపోవాలి, మన దగ్గర ఏమున్నది, ఏమి లేదు, బాగా బాధపడుతున్నారు. పడితే అందరు ఇళ్లలో పోయి గిన్నె ఆ రోడ్ల దగ్గర ఎక్కడో దంచిన అటుకులన్నీ గిన్నె మూట వస్తాయి ఇద్దరు. ఇక ఇవి తీసుకొని పోవంటే ఆయన బాధపడతారు, ఇవి ఎట్లా తీసుకొని పోవాలి ఆయన. వాళ్ళు ఎనమండుగురు భార్యలే ఉన్నారు, మనిషికో పేరుకేడు అన్నారు. ఈ అటుకులు తీసుకొని నేను ఎట్లా పోవాలి, సరే మంచిదని పోతూ ఉంటాడు. పోతూ ఉండగా కృష్ణుడికి తెలియంది ఏముంది, అక్కడ ద్వారక మొత్తం ఒక నిమిషంలో ఆయన ఇట్లా బక్క చిక్కి ఉంటాడు. ఎవరు? కూర్చోరు లేక ఎగ్దం ఒకటేసారికి ద్వారక వచ్చేట్టు చేస్తాడు కృష్ణుడు. చేయగానే అక్కడ ద్వారపాలకులో అడ్డగిస్తారు, ఎవరో పిచ్చగాడు, ఎవరవయ్యా ఎందుకు అంటే, నేను ఆ కృష్ణుని చూడాలి, నేను స్నేహితుడు. లేదు 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 నువ్వెవరో ఏంటో అని చెప్పాను. లేదు ఆయనకు చెప్పాడు, ఇట్లా ఎవరో వచ్చారు మీకోసం అని అంటే, అమ్మో ఆయన మంచి పుణ్యాత్ముడు, ఆయన తీసుకురండి అని ద్వారపాలకులందరికి వస్తే ఆయననే ఆ భార్యలతోని చెంబుతోని ఉతకం తెచ్చి ఆయనకు పాద పూజ చేసి కృష్ణుడు కూర్చోనుడికి చేసి లోపలికి తీసుకుపోయి మంచిగా కుర్చీలో కూర్చున్నబెట్టి ఇట్లా కింద కూర్చొని, నాకేం జానకరించావు కూర్చోలా అని ఇట్లా అన్ని చూసేటప్పుడు ఆయనకు సిగ్గు అవుతున్నది, ఇస్తలేడు ఆ ఖాన్. అది ఆయననే తీసుకొని గుంజుకొని, అబ్బా చిన్ననాటి అటుకులు నాకు ఎంత ఇష్టమో, ఎంత మంచిది తెచ్చావు అని చెప్పి ఇట్లా ఒక్క బుక్క పోసుకుంటాడు. ఒక్క బుక్క పోసుకునేటరికి అక్కడ అంతా ఇట్లా అష్టైశ్వర్య సంపత్తి వస్తుంది. ఇంట్లో ఇంకో 2 బుక్క పోసుకుంటాడు. వెండి కోటలు, మిద్దెలు, మేడలు, దాసదాసులు, జనాలు, 2 పిరికిళ్ళు. ఇక 3వ పిరికికి రొక్కని చేయి దొరకబడుతుంది. అంటే ఇక మనం పోయి వాళ్ళ ఇంట్లో దాసదాసీలం కావాలి, ఇంకా ఇంత ఇచ్చారు చాలు, ఇంకా మనం పోయి ఇక సేవ కూలి పని చేద్దాము వాళ్ళ ఇంట్లో పనిగానే. ఇక ఈయనకి ఏం తెలియదు, ఈయన ఏం అడుగుతలేడు పిచ్చోళ్ళుడుగా. ఆయన ఏం పిచ్చోళ్ళా, ఎందుకు వచ్చావు, ఏంటిది, ఏం కదా అని అడుగుతుంటాడు. అని అడుగుతుంటాడు కానీ ఈయన ఏం చెప్పడు. ఆయన మనసులో ఉన్నదేంటో ఈయనకి తెలుసు. ఆయనకు అంతా అష్టైశ్వర్య సంపత్తిస్తాడు. ఇక వెళ్ళిపోతున్నాడు. ఇక కృష్ణ సెలవు తీసుకుంటున్నాను నీ దగ్గర. వెళ్ళిపోగానే ఇక ఇది నా ఇల్లా, నా భార్యనా, నా పిల్లలా అన్నట్టుగా ఆయనకి ఏమీ అదైతే లేదట. ఆ పూరి గురిసే ఉన్న చోట పెద్ద భవనం అయిందట. అపార్ట్మెంట్ కట్టారు, మల్టీప్లెక్స్. అనగా ఇక అయితే ఆ సరోజని ఆ భార్య ఆయనతో మంగళారతి ఇచ్చి మొగడికి ఎదురేగి, ఇదే మన ఇల్లు, మనకు ఆ కృష్ణ పరమాత్ముడే మనకి సంపద ఇచ్చాడు అని చెప్పి ఆయన పెట్టుకొని మంచిగా అష్టైశ్వర్య సంపత్తితో మంచిగా కత్తి. ఇది శ్రీకృష్ణ కుచేరుడి ఫ్రెండ్షిప్, కుచోలపాఖ్యానం. ఈ కృష్ణుడు